ప్రస్తుతం తెలుగులోని స్టార్ హీరోలంతా తమ అప్కమింగ్ సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టాప్ స్థానాల్లో ఉన్న హీరోల సినిమాలు వరుసగా పోస్ట్పోన్ అవుతూ ఉండడం ఫ్యాన్స్ను నిరాశకు గురి చేస్తూ ఉంది. అందుకే అలా పలుమార్లు పోస్ట్పోన్ అయి ఈ ఏడాది చివరిలో విడుదలకు సిద్ధమైన చిత్రాలు మరోసారి వాయిదా పడకుండా మేకర్స్ జాగ్రత్త పడుతూ ఉన్నారు. అలాంటి సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా కూడా ఒకటి. ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమైన దేవరా ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఖరారు చేసుకుంది. తాజాగా ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా దేవరా ట్రైలర్ను రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశాడు. వినాయక చవితి సందర్భంగా చాలామంది సినీ సెలబ్రిటీలు తమ అప్కమింగ్ సినిమాల గురించి అప్డేట్ ఇవ్వడం కామన్. అందులో ముందుగా ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీ దేవరా ట్రైలర్ అప్డేట్తో ఫ్యాన్స్ను సంతోషపెట్టాడు. ఫ్యాన్స్ అంతా వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతున్న దేవరా ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదలవుతుందని ప్రకటించాడు. పండగ రోజున ఈ యొక్క అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు డబుల్ హ్యాపీనెస్ ఇస్తూ ఉంది. దేవరా సక్సెస్ అవ్వాలని చాలామంది ప్రేక్షకులు ఎన్టీఆర్కు ఆల్ ది బెస్ట్ చెప్పడం మొదలుపెట్టేశారు. ట్రైలర్ రిలీజ్తో ఈ యొక్క సినిమా ప్రమోషన్ల విషయంలో మరింత స్పీడ్ పెరగనుందని తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ యొక్క చిత్రం అప్పట్లో చాలామంది ప్రేక్షకుల్ని ఆకట్టుకొని సూపర్ హిట్గా నిలిచింది. అందుకే దేవరాపై కూడా ఆడియన్స్కు భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఆచార్య తప్ప కొరటాల శివ కెరియర్లో ఒక ఫ్లాప్ కూడా లేదు. ఆచార్యతో ఫామ్ కోల్పోయిన కూడా కొరటాల శివ మీద నమ్మకంతో దేవరా ప్రాజెక్ట్ను ఓకే చేశాడు ఎన్టీఆర్. పైగా ఎన్నో పాన్ ఇండియా సినిమాల్లాగానే దేవరా కూడా 2 పార్టులుగా విడుదల కానుందని కొరటాల శివ స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ యొక్క మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 10న దేవరా మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందంతో పాటు ఎన్టీఆర్ కూడా స్వయంగా ప్రకటించడంతో ఇక ఈ యొక్క అప్డేట్తో ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క ట్రైలర్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి యొక్క ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.